నేడు అన్ని శాఖల కార్యదర్శులతో చంద్రబాబు మంత్రుల సమావేశం. ఫస్ట్ సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్టీపై చర్చ. సెకండ్ సెషన్లో కేంద్ర బడ్జెట్, ఏపీ బడ్జెట్ రూపకల్పనపై డిస్కషన్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసుల నోటీసులు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఆఫీసుకు వచ్చిన వారి జాబితా ఇవ్వాలని ఆదేశం. సీసీ కెమెరాల డేటా హార్డ్ డిస్క్నివ్వాలన్న అధికారులు. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు 15% హైక్ చేస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. 3 కేటగిరీలుగా మద్యం సరఫరా. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల జోరు. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 100 నామినేషన్లు. ఇవాళ నామినేషన్స్ పరిశీలన. కడప జిల్లా బద్వేల్లో భూ కబ్జాలపై రెవెన్యూ అధికారుల కొరడ. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేత. కడప కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలతో రంగంలోకి సిబ్బంది. ఇవాళ మరోసారి భూ కబ్జాలపై డ్రోన్ కెమెరాలతో సర్వే. అల్లూరి ఏజెన్సీలో రోడ్డెక్కిన ఆదివాసీ ప్రజా సంఘాలు. 48 గంటల నిరవధిక బంద్కు పిలుపు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వాహనాలను అడ్డుకున్న నిరసనకారులు. రోడ్లపై పోలీసులు భారీగా మోహరింపు. ఫ్రాన్స్లో భారత ప్రధానికి ఘన స్వాగతం. ఏఐ శిఖరాగ్ర సదస్సుకు సహా అధ్యక్షుడిగా వ్యవహరించనున్న మోడీ రేపు అమెరికాకు పయనం, ట్రంప్తో భేటీ. కిన్నెర అఖాడాలో మహామండలేశ్వర్గా వైదొలుగుతున్న స్పష్టం చేసిన అలనాటి నటి మమతా కులకర్ణి ఇకపై సాధ్విగా కొనసాగుతానని వెల్లడి. స్థిరంగానే బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 79,810. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,070. కిలో వెండి ధర 1,06,900. నేడు రెండో రోజు బెంగళూరులో ఏరో ఇండియా షో. ప్రపంచ దేశాల రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన. తొలి రోజు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఎస్ఎస్.